ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు స్పీడప్ చేయండి, అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలి మంత్రి పొంగులేటి. ఒకవైపు రేషన్ కార్డులో చూసినాం, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళది కూడా చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి, నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం. వరంగల్ జిల్లా నేతలతో రివ్యూ జరిగిందంట. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. 2-3 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. హిమాయత్ సాగర్లోని తన నివాసంలో అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి ఆదివారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే కలెక్టర్లు అందరూ పనిచేయాలి. ఇండ్ల నిర్మాణ పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా నన్ను సంప్రదించాలి. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కలెక్టర్లదే తుది నిర్ణయం. నిరుపేదలకు ప్రాధాన్యతనివ్వాలి. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులను ఎంపిక చేయాలి. అసంతృప్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోతే లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పొంగులేటి అయితే చెప్పిండట. చాలామంది ఎదురు చూస్తున్నారు సార్. మీరు డబుల్ బెడ్రూమ్ అనగానే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు జాగా చూపిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామనగానే చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. మీరు ఒకవైపు రేషన్ కార్డులు, మరొక వైపు ఇందిరమ్మ ఇళ్ళు, ఈ 2 కనుక చేసినట్టు ఉంటే మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా బెనిఫిట్స్ అయితే అవుతాయి.